जयशंकर सर अमर है, अमर है, अमर है। जयशंकर सर अमर है। जयशंकर सर आशयाలను సాధిద్దాం సాధిద్దాం जयशंकर सर ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఈరోజు ఇక్కడ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ధన్యవాదాలు మేడం. మరి ఇప్పుడు ఒడ్ల హనుమాన్లు స్టేట్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశ్వ బ్రాహ్మణ ముద్దు బిడ్డ. మా విశ్వ బ్రాహ్మణ ముద్దు బిడ్డ అంటే మాకెంతో గర్వకారణం. మా జాతిలో తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధన కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసి తెలంగాణ కోసం ముందు నడిపించిన జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పుకోవడానికి నాకెంతో గర్వకారం. ఎందుకంటే మా జాతిలో ఉన్న వాళ్ళే చాలా తక్కువ. ఇలాంటి రాష్ట్ర సాధన కోసం తన వంతు పోరాటం చేసి తెలంగాణను సాధించిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పడానికి ఎంతో గర్వపడుతూ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఇచ్చేసిన అధికారులకు, జిల్లా అధికారులందరికీ కూడా, మరియు వివిధ కుల సంఘ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు మరియు ఉద్యోగ సంఘం వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తన జీవితాంతం కూడా ఒక ఆశయం, తెలంగాణ సాధించాలనే ఆశయంతో వారు ఎన్నో పోరాటాలు చేసినారు. వారు ఎంతో ఉన్నత పదవిలో ఉండి కూడా వారి జీవితాంతం కూడా తన ఆస్తి కూడా మన తెలంగాణ ఉద్యమంలో అర్పితం చేసిన ఆ గొప్ప నాయకుడికి మా జాతిలో పుట్టినందుకు, మా విశ్వ బ్రాహ్మణ జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాం. వారిని తెలంగాణ వారికి దక్కాల్సిన ఎంతైతే గౌరవంతో దక్కలేదని మా అభిప్రాయం. మరియు మా జాతి కూడా సార్ అధికారులకు తెలియజేస్తున్నాం, మా జాతిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా వృత్తులన్నీ కూడా నశించిపోయే స్థితిలో ఉన్నాయి. కాబట్టి జిల్లాధికారులు రాష్ట్ర నాయకత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం. మా వృత్తులందరికీ కూడా మనోమయ, కోస్టర్షిప్, వడ్రంగి పని అంతరించిపోతుంది. కొత్త కొత్త టెక్నాలజీ రావడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా స్వర్ణకార వృత్తి, కమ్మరి పని, వడ్రంగి పని, శిల్పి పని, ఇవన్నీ కూడా మా వృత్తులన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు చేయూతనియ్యాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ స్వర్ణకార వృత్తి కోల్పోవడం వల్ల, పెద్ద పెద్ద మల్టీనేషనల్ వచ్చి రావడం వల్ల మా వృత్తి కోల్పోతున్నాం సార్. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు విన్నవించాలని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. జై విశ్వకర్మ. న్యాయం జరగాలని చెప్పేసి అతని ఆశయం, అటువంటి ఆశయానికి తగ్గట్టు మనకు కూడా తెలంగాణ కోసం ఏ విధంగా అయితే పాటుపడ్డాడో జయశంకర్ సార్ తెలంగాణ కూడా వచ్చేసింది. కానీ అతని యొక్క ఆశయాలు పూర్తిగా కాలేవని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మా జాతిలో పుట్టినందుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్కి మా యొక్క మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏవైనా, పార్టీలు ఏవైనా ఆయన తెలంగాణ జాతిపిత కాబట్టి ఆయనకు సముచిత గౌరవాన్ని చేసి కంట్రీ స్థాయిలో, దేశ స్థాయిలో ఆయనకు అదైన గౌరవం ఇప్పించాలని చెప్పేసి నేను పేరుగా కోరుతున్నాను. అదేవిధంగా సార్ ఈ సందర్భం కాకపోవచ్చు, కానీ బీసీలకు ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ పార్టీలు వచ్చినా మా తలరాతలు మాత్రం మారలేదు. వేరే మా రక్త సంబంధికులే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీస్ కానీ వాళ్ళందరికీ కలిపి 53,000 కోట్ల బడ్జెట్లో ఉంటే మాకు ఇచ్చింది 9,200 కోట్లు. మాత్రమే పర్సెంటేజ్ అంతా 54%. చెప్పుకోవడానికే ఉన్నాము, ఓట్లు వేయడానికి. ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ తొలి సిద్ధాంతకర్తగా పేరు పొందారు. వారు ఆగస్టు 6, 1934లో జన్మించారు. అయితే వారు అంటే కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గాను, ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆయన 1952
52 సంవత్సరంలో ఆంధ్రులకి ఉద్యమానికి కూడా ఆయన పోరాడారు. అదేవిధంగా విశాలాంధ్రకి ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటాలు చేశారు. తెలంగాణలో కొంతమంది ఆంధ్ర వాళ్ళు, అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కొంత ఇంగ్లీష్ వాళ్ళకి వస్తుందని చెప్పి అదే ఉద్దేశంతో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ అని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా మన తెలంగాణ వాళ్ళని మనం ఏ విధంగా కొద్దిగా అవమానించినా కానీ దానికి నిరసన తెలిపేవాళ్ళు. అదే కాకుండా కూడా ఆయన అసలు ఏ విధమైనటువంటి మ్యారేజ్ అటువంటివి చేసుకోకుండా పూర్తిగా తెలంగాణకే అంకితం అయ్యారు. ఆయన జీవితాశయం ఒకటే, అది ఏంటంటే తెలంగాణని చూడాలని చెప్పేసి ఆయన కోరిక. ఒకసారి అఫ్జల్గంజ్లో కూడా ఈ పోరాటంలో 7 చనిపోతే నేను కొన్ని కారణాల వల్ల అక్కడికి పోలేకపోయాను, లేకపోతే నేను కూడా అమరవీరుని అయ్యేవాడినేమో, నాకు ఆ అదృష్టం దక్కలేదు అని చెప్పేసి ఆయన బాధపడ్డారు. అంటే దీన్ని బట్టి ఆయన అంకితభావం ఏంటో మనకి తెలుస్తుంది. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు స్మరించుకోవడం మనకి ఎంతో అవసరం. తర్వాత ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతకు ముగిస్తాను. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు డిస్ట్రిక్ట్ స్టాఫ్, కుల సంఘాల నాయకులు మరియు అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను.